హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు చేస్తున్నాను. 5 కేజీస్ ఫిష్ ఇది కర్రీ చేస్తున్నాను. చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశాను ఫస్ట్. తర్వాత 5 కేజీస్కి సరిపడా చింతపండు నానబెట్టి పెట్టాను. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఇలాచి, లవంగం, చెక్క వేసి వేయించుకొని పక్కన పెట్టేశాను. మళ్ళీ అదే కడాయిలో కొన్ని మెంతులు, ఆ తర్వాత జీలకర్ర అవి కూడా దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టాను. ఇవన్నీ చల్లారాలి ఫస్ట్, అందుకని తీసి పక్కన పెడుతున్నాను. మళ్ళీ అదే కడాయిలో ఎండు కొబ్బరి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేయించుకున్న అన్నింటినీ ఇలాచీ, లవంగాలు, చెక్క, ఇంకా జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మెంతులు, జీలకర్ర సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత పసుపు, తగినంత పసుపు. ఆనియన్స్ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. టమాటో మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. కారం వేసాక కలిపి కాసేపు మగ్గనివ్వాలి కారం కూడా. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసి కలపాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పడితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో సగం పేస్ట్ మనం క్లీన్ చేసుకున్న చేపల్లో వేసి చేపలకి పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి అన్నీ కలపాలి. కాసేపు ఆనియన్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది క్లిప్ మిస్ అయింది. సో అందుకే పెట్టలేదు. కలిపిన తర్వాత కొత్తిమీర, ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ సగము చేపలకు పట్టించాం కదా, మిగతా సగం అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేయాలి. వేసి ఇంకా ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో చేపలు మునగాలన్నమాట. చేపలు మునిగేటట్టు వాటర్ క్వాంటిటీ యాడ్ చేసుకొని బాగా మసలనివ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, ఇలాచి, లవంగం, చెక్క ఇవన్నీ పౌడర్ ఇందులో వేసి కలిపేసేయాలి. ఇలా బాగా మసులుతున్నప్పుడు ధనియా పొడి,
వేయించిన మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇలా బాగా మసులుతున్నప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో ఒక్కొక్కటి వేయాలి. మొత్తం చేపలు వేసాక మెల్లిగా గరిటెతో ఇట్లా అనాలి. స్టార్టింగ్లోనే గరిటె పెట్టాలి, మళ్ళీ ఇప్పుడు గరిటె పెట్టద్దు, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా అనేసి మూత పెట్టేసేయాలి. ఇంకా 15 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇట్లా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఫిష్ మసాలా వేయాలి. కొత్తిమీర, గరిట పెట్టకుండా ఆ గిన్నెని ఇలా పట్టుకొని మెల్లిగా తిప్పాలి. ఇది నిండుగా ఉంది కాబట్టి కొంచెం నేను మెల్లిగా తిప్పిన, మళ్ళీ కింద పడిపోతుందని. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలి. అంతే, చేపల కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి.